కడప జిల్లా బ్రహ్మంగారి మఠం జగద్గురు శ్రీ మధ్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి మఠానికి ఉపాలయం అయిన పోలేరమ్మ గుడిలో హుండీలోని డబ్బులను దోచుకు వెళ్లిన దొంగలను పట్టుకోవడంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జి శివకుమార్ ప్రశ్నించారు. తక్కువ ఆదాయం ఉన్న పోలేరమ్మ గుడిలోనే చోరీకి పాల్పడుతున్నారు అంటే కోట్ల రూపాయలు ఆదాయం ఉన్న బ్రహ్మంగారి మఠంలో ఆదాయానికి గండి కొట్టడం అనేది ఖచ్చితంగా ఉంటుందని ఆరోపించారు. దోషులను వెంటనే పట్టుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని దేవాదాయ శాఖ వారిని హెచ్చరించారు. బ్రహ్మంగారి మఠం పోలేరమ్మ గుడి దగ్గర గత నెల 11వ తేదీన హుండీలు లెక్కించేటువంటి క్రమంలో హుండీని తెరవడం జరిగింది. ఈ తెరిచినటువంటి సందర్భంలోనే అప్పటికే సీల్ తీసి తాళం తీసినటువంటి పరిస్థితి అంతా కూడా వీడియో క్లిప్పింగ్లో క్లుప్తంగా కనబడతా ఉంది. తర్వాత కాలంలో ఇప్పుడు నెల అవుతూ ఉంది. ఈ నెల రోజుల కాలంలో ఆ హుండీని తెరిచినటువంటి వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టారు, అసలైనటువంటి దొంగలను పట్టుకున్నారా లేదా అనేటువంటి విషయాలను మరి ప్రజలకు కానీ భక్తాదులకు కానీ తెలియాల్సినటువంటి అవసరం ఉంది. బ్రహ్మంగారి మఠం యాజమాన్యం ఎవరైతే ఉన్నారో దేవస్థాన సిబ్బంది పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న దానికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. ఈ సంవత్సర కాలంలో పోలేరమ్మ దగ్గర ఇది రెండోసారి హుండీ చోరీకి గురైంది. కేవలము మఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికారులే కుమ్మక్కయ్యి ఈ హుండీ చోరీ ఉదంతం జరుగుతుందనేటువంటిది స్పష్టంగా ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. ఒక సంవత్సర కాలంలో 2 సార్లు హుండీలో ఉన్నటువంటి డబ్బును మొత్తం చోరీ చేస్తే దేవాదాయ శాఖ ఏం చేస్తుంది అనేటువంటిది సిపిఎంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే రకంగా సంబంధించినటువంటి మేనేజర్ గారు గత కొన్ని రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఇంతవరకు దోషులను పట్టుకున్నారా లేదా, ఆ కేసు పురోగతి ఏంటి అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలము బ్రహ్మంగారి మఠంలో అతి తక్కువ ఆదాయం వచ్చేటువంటిది పోలేరమ్మ గుడి. అతి తక్కువ ఆదాయం వచ్చేటువంటి పోలేరమ్మ గుడిలోనే సంవత్సరంలో 2 సార్లు అక్కడ ఉన్నటువంటి హుండీలో డబ్బులు దొంగిలించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దొంగలించాలనేటువంటి స్పష్టంగా అవుతూ ఉంటే మరి పెద్ద ఎత్తున డబ్బులు వచ్చేటువంటి ఆదాయం ఉండేటువంటి బ్రహ్మంగారి గుడిలో మరి ఎంత మేర దొంగతనాలు జరిగాయి, లేకపోతే ఎంత మేర చోరీ జరిగింది, ఎంత మేర ఉమ్మడిగా కలిసి పంచుకున్నారనేటువంటిది అనుమానం ఉంది మాలో. పెద్ద ఎత్తున ఆదాయం వచ్చేటువంటి వనరుల్లో కూడా పెద్ద ఎత్తున్నే దోపిడీ జరిగింది, పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనిచేస్తున్న సిబ్బంది, దేవాదాయ యాజమాన్యము, ఉన్నతాధికారులు అందరూ కలిసే కుమ్మక్కయ్యే మొత్తం మఠం ఆదాయాన్ని దోచుకుంటున్నారనేటువంటిది సిపిఎం విమర్శిస్తూ ఉంది. అయితే పోలేరమ్మ ఉదంతం బయటకు వచ్చింది కాబట్టి ప్రజల్లో తెలిసింది. బయటికి రానటువంటి ఉదంతాలు, బయటికి రానటువంటి అవినీతి, బయటికి రానటువంటి చోరీలు చాలా ఎత్తున పెద్ద మఠంలో జరుగుతూ ఉన్నాయనేటువంటిది మేము ఉన్నాం. ఓవైపు మఠం పీఠాధిపత్య అంశము రసాభాసగా జరుగుతూ ఉంది, ఒక కొలిక్కి రాకుండా ఉంది. ఈ నేపథ్యంలోనే దీన్ని అలసుగా తీసుకొని ఇటువంటి పనికిమాలైనటువంటి పనులన్నీ కూడా మఠంలో జరుగుతున్నాయనేటువంటిది మేము ఆరోపిస్తూ ఉన్నాం. వెంటనే పోలీసు వాళ్ళు ఈ యొక్క చోరీకి పాల్పడినటువంటి వాళ్ళను సీల్ తీసి డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళ మీద ఇమీడియట్గా తేల్చాలి, వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. గతంలో సంవత్సరం క్రితం జరిగినటువంటి ఏదైతే జరిగిందో దాన్ని కూడా వెలుగులో తీసి దానికి ఆ చోరీకి పాల్పడినటువంటి వాళ్ళను కూడా బయటికి తీయాలని చెప్పేసి సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది. అలా జరిగినటువంటి పక్షంలో దేవాదాయ కమిషనర్ గారికి, అదే రకంగా సంబంధిత ఎస్పీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాము. ప్రజలతోనే కాకుండా భక్తాదులతో కలిసి మొత్తం ఈ యొక్క సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.